అరగ మణిపుర చక్రం బాగుంటే కనుక కడుపులో మనకి అన్ని సమస్యలు రాకుండా ఉంటాయి. అంటే ప్రేగులు సమస్య ఉండదు, ప్రేగు క్యాన్సర్ సమస్య ఉండదు. అదేవిధంగా మనం ఏం తిన్నా కానీ ఆరాయించుకునే శక్తి ఉంటుంది. అదేవిధంగా గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండవు. అదేవిధంగా కడుపులో అల్సర్లు లాంటివి ఉండవు. మనకి ఈ పొత్తి కడుపు అంతా కూడాను ఎటువంటి ప్రమాద స్థాయి సూచనలు చూపించదు మణిపుర చక్రం బాగుంటే కనుక. ఇదే మణిపుర చక్రం కానీ బాగలేదనుకోండి, మగవాళ్ళకు ఒక సమస్య ఉంటుంది, ఆడవాళ్ళకు ఒక సమస్య ఉంటుంది. మణిపుర చక్రం షట్చక్రాల్లో బాగలేకపోతే కనుక మగవాళ్ళకైతే ప్రేగు క్యాన్సర్ రావటము, తినేది ఆరాయించుకోలేకపోవటము, పదే పదే మోషన్స్ అవ్వటము, ప్రేగులు కొల్లిపోవడము లేదా ప్రేగుల్లో క్యాన్సర్ సమస్యలు రావటము, అలాగే మనకి గ్యాస్ట్రిక్ సమస్య, తిన్నదంతా కూడా పుల్లగా తేన్పులు బయటకు వచ్చేటట్టు అసభ్యంగా మనకి ఉంటున్నట్టు ఉంటుంది. అదే స్త్రీలకైతే మణిపుర చక్రంకి ఇప్పుడు నేను చెప్పిన సమస్యలన్నీ వర్తిస్తాయి. ఇంకొక సమస్య ఏమొస్తుందంటే స్త్రీలకైతే గర్భాశయం, అంటే సంతానం కలగాలంటే గర్భాశయం బాగుండాలి కాబట్టి ఇక గర్భాశయంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. గర్భాశయ క్యాన్సర్ రావచ్చు. అలాగే మనకి ఈ గర్భం రాకుండా అనేక రకాల ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి ఈ మణిపుర చక్రం బాగలేకపోవడం వల్ల. స్త్రీలకి ఈ మగవాళ్ళకు వచ్చే సమస్యలతో పాటు ఎక్స్ట్రా సమస్యలు ఏంటంటే గర్భాశయ సమస్యలు, సంతానం కలగకపోవటము, గర్భాశయంలో మనం డాక్టర్లు అన్ని పరీక్షలు చేస్తారు. ఇవన్నీ కూడా మనం ముందుగా తెలుసుకుంటే కనుక ఈ చక్రాల పరిశీలనలో ఈ ప్రమాదం రాబోతుంది మీకని గుర్తించి చెప్పగలుగుతాము. దీనికి మణిపుర చక్రం బాగుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. బాగలేకపోతే స్త్రీలకు వచ్చే సమస్యలు గర్భాశయ సమస్యలు వస్తాయి, పొత్తి కడుపుల సమస్యలు వస్తాయి. తద్వారా వీళ్ళకి ఆరోగ్యం అనేది పాడవుతూ ఉంటుంది. గర్భసంచి తొలగించాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. ముందుగా కానీ తెలుసుకోలేని పక్షంలో సంతానానికి అవరోధం అనేది ఏర్పడుతుంది. ఇక మనకి స్వాదిష్టాన చక్రము. ఈ స్వాదిష్టాన చక్రము కొంతవరకు